హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక పొడి రెసిపీని చూపిస్తున్నానండి. అదే గార్లిక్ పొడి అండి, వెల్లుల్లి కారం పొడి. దీన్నే ఉడుకు మిరుము అని కూడా అంటారండి. ఈ పొడిని చాలా వాటికి సైడ్ డిష్గా మనం యూస్ చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్లకు అన్నిటికీ, రైస్లోకి కూడా. ఎక్కువగా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అవుతుంది కదండి లేడీస్కి. అలాంటి టైంలో ఈ గార్లిక్ పొడి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అయితే పాలు కూడా బాగా పడతాయండి. అండ్ ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేకపోతే ఆయిల్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి 1/2 కప్పు వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, లోపల వరకు మనకి ఈ వెల్లుల్లిపాయలు కుక్ అవ్వాలి. కనుక మనం ఏ కప్పుతో అయితే వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ మిరియాలు, రుచికి సరిపడా కారం, ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి పట్టుకోవాలండి, కాబట్టి బాగా చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మనం వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రఫ్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వెల్లుల్లిపాయల్లో తడిదనం అనేది ఉంటుంది. మనం నెయ్యిని యాడ్ చేసుకున్నాం, కొబ్బరిలో కూడా ఆయిల్ అనేది ఉంటుంది కదా, బాగా ముద్దగా వచ్చింది. ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు కారం ఉప్పు తక్కువ ఉంటే ఈ టైంలో మనం వీటిని యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ గార్లిక్ పొడి తయారైపోయిందండి. ఇది రైస్లోకి, చపాతి, పూరి, ఉప్మా, దోస, బ్రెడ్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా ఈజీ కూడా. ఒక్కసారి మనం ఇది తయారు చేసుకొని పెట్టుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటుందండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదండి ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.